వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. ఎప్పుడు మనం మార్కెట్ గురించి ఎలా ఉంది ఏంటి అని విశ్లేషిస్తూ ఉంటాం. మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ ట్రైనర్ ఏఎస్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే శ్రావ్య మేడం గారు. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం గారు. సార్, మీరు అంత పర్ఫెక్ట్గా ఎలా ప్రెడిక్ట్ చేస్తారో అర్థం కావట్లేదు. మీరు ప్రెడిక్ట్ చేసినట్లే మార్కెట్ కూడా ఇప్పుడు కొంచెం డౌన్ అయింది. ఇవాళ మార్కెట్ చూసుకుంటే 24,363 దగ్గర ఉంది. మీరు చెప్పినట్లుగానే డౌన్ అయింది. దాని గురించి ఒకసారి వివరాలు, ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అది కూడా మాట్లాడుకుందాం. ఓకే శ్రావ్య గారు, ఒకసారి మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు, తర్వాత మీ ఐ డ్రీమ్ ఛానల్ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. శ్రావ్య మేడం గారు, నెక్స్ట్ వీక్ నిఫ్టీని ప్రభావితం చేసేవి ఒక 4 అంశాలు ఉన్నాయి. ఈ 4 అంశాల్లో మొట్టమొదటిది ట్రంప్ టారిఫ్ ఫియర్స్. నో డౌట్ ఈ టారిఫ్ ఫియర్ అనేది నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ అవుతాయి. అది చాలా ప్రభావితం చూపిస్తుంది మార్కెట్ మీద. ఖచ్చితంగా మీరు అవునన్నా కాదన్నా ఈ ట్రంప్ యొక్క టారిఫ్ ఫియర్స్ అనేటువంటివి నెక్స్ట్ వీక్ కూడా క్యారీ అవుతాయి, కొంతవరకు క్యారీ అవుతాయి. అయితే దాన్ని డామినేట్ చేస్తూ ఇంకొక సంఘటన జరగబోతుంది నెక్స్ట్ వీక్. అది ఊహాజనితమైంది కాదు, జరగబోతోంది. ట్రంప్ అండ్ పుతిన్ బోత్, అంటే ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్, వీళ్ళిద్దరు కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కలవబోతున్నారు. సో వాళ్ళ మధ్య కొంత డీప్ డిస్కషన్స్ జరగబోతున్నాయి ఈ యొక్క ఉక్రెయిన్ వార్ సంబంధించి. ఆల్మోస్ట్ ఆల్ బయటకు వస్తున్న ఊహాగానాలు ఏంటంటే ఉక్రెయిన్ మధ్య రష్యా మధ్య యుద్ధం ఆగిపోవచ్చు నెక్స్ట్ వీక్. ఈ ట్రంప్ పుతిన్ చర్చల్లో ఖచ్చితంగా ఈ యుద్ధం పరిసమాప్తం అవ్వచ్చు. అది చాలా పెద్ద గుడ్ న్యూస్ అవుతుంది మార్కెట్కి. అది ఒక పక్క ట్రంప్ ఫియర్స్ ఉన్నాయి, టారిఫ్ ఫియర్స్ ఉన్నాయి, కానీ దాన్ని డామినేట్ చేస్తూ రెండోది ఉండేసరికి రష్యా అమెరికా, అంటే పుతిన్ అండ్ ట్రంప్ వీళ్ళ మధ్య చర్చల్లో ఉక్రెయిన్ వారు మేబీ క్లోజ్ చేయొచ్చు. సో ఈ డిస్కషన్స్లో మేబీ ఉక్రెయిన్కే కొంచెం ఎక్కువ నష్టం జరుగుతుంది. ఓపెన్గా చెప్తున్నాను, ఎప్పుడైనా బలహీనుడే ఎక్కువ నష్టపోతాడు, పుతిన్కే ఎక్కువగా లాభం చేకూర్చడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ వార్ క్లోజ్ అవుతే ఇప్పటి వరకు ఆంక్షలు అనేటువంటివి రష్యా మీద పెట్టిన ఆంక్షలు కూడా తొలగించవచ్చు. అది యూరోప్ మార్కెట్లకి బాగా బూస్టింగ్ అవుతుంది. సో యూరోప్ మార్కెట్ బూస్టింగ్ అయ్యి అమెరికన్ మార్కెట్లో బూస్ట్ అవుతే పోయిసగా పొంతకన్నట్టు మేబీ ఇండియన్ మార్కెట్లు కూడా కొంత రికవర్ అవడానికి లిటిల్ బిట్ టెక్నికల్ బౌన్సెస్, ఎక్కువ ఊహించుకోవద్దు, లిటిల్ బిట్ టెక్నికల్ బౌన్సెస్ రావడానికి అవకాశం ఉంది. ఎక్కడ దాకా వస్తుంది అని తర్వాత మాట్లాడతా. ఇదొక సంఘటన నెక్స్ట్ వీక్ ఇంపాక్ట్ చూపించబోతోంది. అంటే ట్రంప్ టారిఫ్స్ ఒకటి, 2 యుక్రెయిన్ రష్యా వార్ క్లోజ్ అవ్వచ్చు మేబీ అనుకుంటున్నారు. 3 వచ్చేసరికి అత్యంత ముఖ్యమైనది, ఇది చాలా ప్రమాదకరమైంది మనకు ఇండియాకి. ట్రంప్ అనేటువంటి వ్యక్తి తన తెంపరితనాన్ని పూర్తి స్థాయిలో ఇచ్చేశాడు, ప్రకటించేశాడు. ఎలా అంటే ఇప్పుడు భారతదేశానికి అమెరికా మధ్య ఉన్న వాణిజ్య చర్చలను ఆపేసేశారు. ఇప్పుడు చర్చలు క్లోజ్. మీకు ఈ మంత్ ఎండింగ్కి లోపల మనం డెసిషన్స్ తీసుకోవాలి, మనంతా మనం డెసిషన్ తీసుకోవాలి. సో ఈ డిస్కషన్స్ లేవు, నో డిస్కషన్స్, నో డిబేట్స్ యూఎస్ అండ్ ఇండియా మధ్యలో డిస్కషన్స్, డిబేట్ మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి. ఇది చాలా ప్రమాదకరమైంది ఇండియాకి. అందువల్ల ప్రజలకి ఏంటంటే లోతైన విశ్లేషణ, తెలియని వ్యక్తులు లోతైన అధ్యయనాలు చేయకుండా మూవ్ అవుతున్నారు, కానీ డిస్కషన్స్ అనేటువంటి క్లోజ్ చేసేసారు, అయిపోయింది. ఇది చాలా ప్రమాదకరమైంది. అందులో మార్కెట్లో ఒకవేళ బౌన్స్ అయినా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ నెలలో డిస్కషన్స్ లేవు, మంత్ ఎండింగ్లో డెసిషన్స్ వస్తాయి. ట్రంప్ మరి మనం ఏదో డెసిషన్ తీసుకోవాలి, కాన్ట్రిబ్యూషన్ మన ఐడియాలజీ మనం ఎక్స్ప్రెస్ చేయాలి. సో అవి మేబీ యాక్సెప్టబుల్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ టు యూఎస్, అర్థమైందా? సో నాట్ యాక్సెప్టబుల్, మళ్ళీ టారిఫ్లు, నెక్స్ట్ మంత్ భారీ క్రాషెస్ కూడా రావచ్చు ఒకవేళ ఇవి కనుక ఫెయిల్ అవుతాయి. మొత్తం ఇదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఇది 3వది. 4వది వచ్చేసరికి అత్యంత ముఖ్యమైనదేం కాదు, దీనివల్ల మనకు ఒరిగేది కూడా ఏమీ లేదు. ప్రజలంతా ఏదో చాలా ఎక్కువగా చెప్పుకుంటున్నారు, మోడీ గారు చైనా వెళ్ళబోతున్నాడు,
జిన్పింగ్ తోటి కలవబోతున్నాడు. చైనా ఇండియా మధ్య టాక్స్. చైనా అంత తగ్గ మిత్రుడేమి కాదు. చైనా ఎప్పటికీ మన వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమి ఉండవు. పెద్దగా చైనా నుంచి వచ్చే బెనిఫిట్స్ మనకు పెద్దగా ఏమి ఉండవు. అందువల్ల దానివల్ల మనకు ఉరిగేది కూడా పెద్దగా ఏమి ఉండదని నేను అనుకుంటున్నాను. సో ఈ 4 అంశాలని బేస్ చేసుకొని నెక్స్ట్ వీక్ మార్కెట్లు నిశ్చితంగా గమనించుకోవాలి. మళ్ళా వన్స్ అగైన్ ఐ రిపీట్, ఫస్ట్ ట్రంప్ టారిఫ్ ఫియర్స్, నో డౌట్. సెకండ్, పుతిన్ అండ్ ట్రంప్ మీటింగ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో, అంటే ఉక్రెయిన్ అండ్ రష్యా వార్ క్లోజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 3 వచ్చేసరికి సో ఇప్పుడున్నటువంటి డిస్కషన్స్, ఈ వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన డిస్కషన్స్ మొత్తం క్లోజ్ చేశారు, అయిపోయినాయి. నో డిస్కషన్స్, ఫర్దర్ డిస్కషన్స్ లేవు. డెసిషన్ తీసుకోవాల్సింది మనమే. బంతి మన కోర్టులోకి వేయటం జరిగింది. టారిఫ్స్ సంబంధించి మనం డెసిషన్ తీసుకోవాలి. సో ఈ పక్కన పెట్టేసి ఫోర్త్ వచ్చేసరికి మోడీ చైనా సందర్శనం. దానివల్ల పెద్ద ఒరిగేది కూడా ఏమీ లేదు. మీడియా హైప్ చేయటమే కానీ దానివల్ల వచ్చే పెద్ద బెనిఫిట్స్ ఏ మనకు ఉండవని మై పర్సనల్ ఫీలింగ్. ఓకే, క్లియర్ కట్ పక్కన పెట్టండి. ఇక తర్వాత అసలు నిఫ్టీ ఎలా ఉండబోతోంది నెక్స్ట్ వీక్ అంటే నా ఐడియాలజీని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. నేను కొనమని చెప్పట్లేదు ఎవరిని, నేను అమ్ముకోమని చెప్పట్లేదు, నేను పరిశీలించుకోవడం చెప్తున్నాను. మీరు నిజంగా నిఫ్టీలో పొజిషన్ తీసుకోవాలన్నా, అంటే లాంగ్ పొజిషన్ తీసుకోవాలన్నా, షార్ట్ పొజిషన్ చూసుకోవాలన్నా, మీరు టెక్నికల్గా చూసుకొని, ఆడియన్స్ని చెప్పేది మీరు టెక్నికల్గా చూసుకొని, మీరు ఆటోమేటిక్గా మీకున్న సోర్సెస్ దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని, మీ నాలెడ్జ్ని బేస్ చేసుకొని, మీ సొంత నిర్ణయాలు మీరు తీసుకొని లాంగ్లో షార్ట్ వెళ్ళండి. మేమేందంటే ఊరక మా పరిశీలనని మీ ముందు ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, మా ఒక ఐడియాలజీ మీ ముందు ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. మేము బై చేయమని కానీ సెల్ చేయమనగా మేము ఎక్కడ చెప్పట్లేదు. ఓకేనా, క్లియర్. అంటే నా ఐడియాలజీని మీ ముందు ఐఎమ్ గోయింగ్ టు ప్రెజెంట్ బిఫోర్ యూ. ఓకేనా, క్లియర్ కట్. ఆడియన్స్ బిఫోర్, ఓకే, బిఫోర్ ఆడియన్స్, దట్స్ ఆల్. సో నిఫ్టీ అనేటువంటిది లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నట్టే ఖచ్చితంగా డౌన్ ట్రెండ్లోకి ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనుకున్నాం. సో లాస్ట్ వీక్ నిన్న ఫ్రైడే మార్కెట్ వచ్చేసరికి 24,360 మీద క్లోజ్ అయింది. సో ఇప్పుడు మార్కెట్ కిందకైతే ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే, ఫస్ట్ సపోర్ట్ 1 వచ్చేసరికి 24,225 ఇస్ ద మేజర్ సపోర్ట్ టు ది మార్కెట్. వన్స్ అగైన్ ఐ రిపీట్, మార్కెట్ పడుతుంటే మేజర్ సపోర్ట్ ఎక్కడ వస్తుందంటే 24,225 దగ్గర రావడానికి ఛాన్స్ ఉంది. అది కనుక బ్రేక్ అవుతే ఒక మేబీ అది 24,225 కనుక ఫోర్స్గా బ్రేక్ అవుతే మహా వెళ్తే ఇప్పుడున్న కండిషన్స్లో నాకు తెలిసి 24,100 కంటే కట్ అవ్వకపోవచ్చు. 24,100 దగ్గర ఆగాలి, 24,100 దగ్గర ఆగాలి. దట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్. సో సపోర్ట్ 1, సపోర్ట్ 2 చెప్పటం జరిగింది. సపోర్ట్ 1 24,225, సపోర్ట్ 2 24,100, దీస్ లెవెల్స్. సో ఒకవేళ కనుక మళ్ళా ముందే చెప్తున్నాను, ప్రిడిక్ట్ చేసి చెప్తున్నాను, ఇది ఒకవేళ రష్యా మధ్య ట్రంప్ మధ్య చర్చలు ఫెయిల్ అయిపోయి ఉక్రెయిన్ వారు ఆగదు, తర్వాత ఇండియా మధ్య అమెరికా మధ్య ఆల్రెడీ డిస్కషన్స్ క్లోజ్ అయిపోయినాయి, ఇప్పుడు లేవు. మంత్ ఎండింగ్ కనుక ఏదైనా తేడా పడితే, టారిఫ్లు మొత్తం ఊగితే ఇండియా మీద, మేబీ నిఫ్టీ 24,100 బ్రేక్ డౌన్ కొట్టేసుకొని 24,000 బ్రేక్ డౌన్ కొడితే స్ట్రైట్ అవే 23,300కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మంత్ చూడొచ్చు, ఈ నెల కాదు, నెక్స్ట్ మంత్ చూడొచ్చు. ఇవన్నీ కన్నా ఫెయిల్ అయిపోయాయి అనుకోండి, డైరెక్ట్లీ గోస్ టు 23,300 ఇస్ ద సపోర్ట్ ఆఫ్ ది నిఫ్టీ. ఇది మార్కెట్ మీద నా యొక్క ఆలోచన విధానం. ఓకేనా, దీన్ని మీరు పరిగణలో తీసుకొని మీరు కొనమని కానీ అమ్మమని కానీ చెప్పట్లేదు. జస్ట్ ఐ ఎక్స్ప్రెస్ మై ఐడియాలజీ, దట్స్ ఆల్. ఓకే, మీ సొంత నిర్ణయాలతోటి మీరు నిర్ణయాలు తీసుకొని కొంటాం అమ్మటంలో. తర్వాత పైకైతే రెసిస్టెన్స్ ఎలా ఉంటుందంటే, ఒకవేళ డిస్కషన్స్ సక్సెస్ అయ్యి ట్రంప్ మధ్య పుతిన్ మధ్య ఉక్రెయిన్ అండ్ రష్యా వార్ ఆగిపోతే ఫస్ట్ 200 పాయింట్స్ జంప్ అవుతుంది. ఇమీడియట్లీ 200 పాయింట్స్ జంప్ అవుతుంది. అంటే 24,560 ఫస్ట్ 24,570 అనుకోండి. 70 ఇస్ ద ఫస్ట్ రెసిస్టెన్స్. ఒకవేళ అది క్రాస్ అవుతే 24,570 క్రాస్ అయితే పైకి వెళ్తే అక్కడ స్టెబిలైజ్ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 24,780.
అది క్రాస్ అవటం చాలా కష్టం ఉంది చెప్తున్నాను. మళ్ళీ 2 రెసిస్టెన్స్ చెప్తున్నాను. 24,570, 570. నెక్స్ట్ 24,780, అది సెకండ్ రెసిస్టెన్స్. ఇవి రెండు కూడా సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ తీస్తే అసలు మేజర్ హడ్డీలు ఎక్కడ ఉన్నాయా అంటే 25,022, 25,250 మధ్య మేజర్ హడ్డీలు ఉంది. అది క్రాస్ అవటం ఇప్పుడు అలా సాధ్యం కాదు నాకు తెలిసినంత వరకు. అది క్రాస్ అవుతే బుల్ ఫేజ్లోకి వెళ్ళాలి మార్కెట్. మీకు అర్థమైందా? అవి సక్సెస్ఫుల్గా క్రాస్ చేయాలి. ఒక హెవీ బ్రేక్అవుట్ వాల్యూమ్తో బ్రేక్అవుట్స్ రావాలి. అవి వస్తాయి. ఇప్పుడు ఇమీడియట్గా ఈ నెలలో ఆ బ్రేక్అవుట్లు వస్తాయి నేనైతే ఊహించుకోవట్లే. అందువల్ల షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే కొంచెం డెలివరీలు తీసుకోవాలనుకునే వాళ్ళు షార్ట్ టర్మ్ బేస్ చేసుకొని, లేదు మీడియం టర్మ్ బేస్ చేసుకొని డెలివరీ తీసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే నిఫ్టీని 2 పాయింట్లు జ్ఞాపకం పెట్టుకోండి. 25,025 క్లోజ్ అయ్యి ఆ తర్వాత 25,200 పైన హెవీ వాల్యూమ్ తోటి బ్రేక్అవుట్ తీసుకొని వెళ్ళిపోతుంటే మాత్రమే షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ ఎంటర్ అవ్వండి. దట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్, ఐడియాలజీ. అర్థమైంది? సో నా లెక్కనైతే మటుకు ఇప్పుడున్న కండిషన్స్లో మార్కెట్ అనేటువంటిది 25,025 to 24,100 బిట్వీనే ఉంటుంది. సో ఏదన్నా ఊహించని పరిణామాలు జరిగి అన్ని పాజిటివ్లు వస్తే ఆ 25,215 క్రాస్ చేసుకొని పైకి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఈ చర్చలన్నీ ఫెయిల్ అయిపోతే 24,100 బ్రేక్ డౌన్ కొడితే మళ్ళీ ఇంకెక్కడ ఆగే పని లేదు, స్ట్రైట్ అవే 23,300 దగ్గర అయిపోతుంది నిఫ్టీ. మేబీ నెక్స్ట్ మంత్ చూడవచ్చు కూడా. ఇది ఏదైనా ఫెయిల్ అవుతే నెక్స్ట్ మంత్ విల్ సీ 20,300 ఈజ్ ఆల్సో పాసిబుల్ టు సీ ఇట్, నో డౌట్. ఇంకా డౌన్ ఫాల్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇది ఈ చర్చలు కనుక ఫెయిల్ అయితే అమెరికా మధ్య ఇండియా మధ్య టారిఫ్ డిస్కషన్స్ కనుక మేబీ ఫెయిల్, డెఫినెట్లీ విల్ సీ నిఫ్టీ 23,300. దట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్. అంటే దీన్ని బేస్ చేసుకుని మిమ్మల్ని బై చేయమని కానీ సెల్ చేయమని చెప్పట్లా. దీని ఒక మీరు మళ్ళీ మీ అనాలిసిస్ మీరు చూసుకోండి. మా ఐడియాలజీ మేము ఎక్స్ప్రెస్ చేసాం. మీరు మీ యొక్క సొంత ఐడియాలజీ తోటి, మీ టెక్నికల్ నాలెడ్జ్ తోటి, మీరు వివిధ సోర్సెస్లో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేసుకున్న దాన్ని బట్టి మీరు సొంత నిర్ణయాలు తీసుకోండి. అంతేగాని మేము చెప్పామని మేము బై చేయమని చెప్పట్లేదు, సెల్ చేయమని చెప్పట్లేదు. మా ఐడియాలజీని జస్ట్ మా నాలెడ్జ్ వీ ఎక్స్ప్రెస్ దట్స్ ఆల్, అంతే. దీన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని నిర్ణయాలు తీసుకొని మేము చెప్పట్లేదు. ఓకే, క్లియర్ మేడం గారు? థ్యాంక్ యూ గివెన్ దిస్ ఆపర్చునిటీ. అంటే మనకి బుల్ ర్యాలీ వచ్చే అవకాశం లేదు, ఇప్పుడు లేదు. డౌన్ఫాల్ చూస్తాం. డౌన్ఫాల్ అంటే ఈ డిస్కషన్స్ చాలా పాసిబిలిటీస్ తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ ట్రంప్ టారిఫ్ తర్వాత ఇంకో గమ్మత్ ఏంటంటే ప్రజల్ని నెక్స్ట్ వీక్ నేను మంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ప్రజలు ఎంతసేపటికి ఏంటంటే ట్రంప్ని నిందిస్తున్నారు, మోడీని ప్రైజ్ చేస్తూ దేశభక్తి గీతాలు పాడుకుంటూ ఏదేదో అనుకుంటున్నారు. ఇక్కడ మనం చాలా విషయాలు పరిగణ తీసుకోవాలి. మోడీ ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. వాటి గురించి ఎవరు డిస్కస్ చేయట్లేదు. వీటి మీద ఒక అద్భుతమైన వీడియో నెక్స్ట్ వీక్ చేస్తాను. వెయిట్ అండ్ వాచ్. అర్థమైందా? నెక్స్ట్ వీక్ అచ్చంగా అసలు మోడీ ఫెయిల్యూర్స్ అసలు ఏ విధంగా ఫెయిల్ అయ్యాడు, ఈ టారిఫ్స్ ఈ డిస్కషన్స్ వీటిలో ఎక్కడ ఫెయిల్ అయ్యాడు, అసలు దీనివల్ల మనకు ఫ్యూచర్లో జరగబోతున్న నష్టాలు, వీటి మీద ఒక అద్భుతమైన అనాలిసిస్ చేయడానికి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. నెక్స్ట్ వీక్ చేయడానికి ట్రై చేస్తాను. షూర్ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. వి ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్ సార్. యా, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ శ్రావ్య మేడం గారు. మీకు అదేవిధంగా ఈ ఛాన్స్ ఇచ్చినటువంటి మీ ఐ డ్రీమ్ ఛానల్కి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం గారు.